హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూస్తే ఉంటారు. పీవీ టెస్ట్ గురించి అయితే మనం చెప్పుకుందాం. ఈ పీవీ టెస్ట్ అంటే ఏంటి, ప్రెగ్నెన్సీలో ఈ పీవీ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అసలు ఈ పీవీ టెస్ట్ అంటే ఏంటి, ఇది ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అని చాలామందికి చాలా డౌట్స్ అయితే వస్తాయండి. ప్రెగ్నెన్సీలో పీవీ టెస్ట్ అంటే పెల్విక్ ఎగ్జామినేషన్ టెస్ట్ అని అయితే అంటాము. దీన్ని ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అని కూడా అంటారు. ఈ పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే ఇది 9th మంత్లో అయితే చేస్తారు అండి. అలాగే ఈ పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కువగా ఫస్ట్ టైం డెలివరీ అవుతున్న వాళ్ళలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, బేబీ అనేది కిందకి డ్రాప్ అయిందా లేదా, బేబీ అనేది ఏ పొజిషన్లో ఉంది అని ఎక్కువగా ఈ ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువగా టెస్ట్ చేస్తారు. అలాగే మీరు ఫస్ట్ డెలివరీ కనుక నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకు కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్కువగా టెస్ట్ అయితే చేస్తారు. అంటే సెకండ్ టైం నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉన్నాయా లేవా అని చేస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ టైం ఆల్రెడీ సీ సెక్షన్ అయ్యి సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఈ పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది అసలు చేయరండి. ఈ పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది ఎందుకు చేస్తారు అంటే సర్విక్స్ అనేది మనకి పలచబడిందా లేదా, సర్విక్స్ అనేది ఏమైనా ఓపెన్ అయిందా లేదా, బేబీ అనేది ఏ పొజిషన్లో ఉంది, బేబీ హెడ్ అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అయిందా లేదా, బేబీ అనేది కిందకి డ్రాప్ అయిందా లేదా అని మనకు అసలుకి ఈ నార్మల్ డెలివరీ అనేది అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చాలా రకాల విషయాలు అనేది ఈ పెల్విక్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే డాక్టర్స్ అనేది మనకి క్లారిటీ అయితే ఇస్తారండి. అయితే ఎక్కువ మందిలో ఒక డౌట్ ఉంటుంది, చాలామంది కామెంట్స్ కూడా చేశారు, ఈ పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది చేసేటప్పుడు ఏదైనా పెయిన్గా ఉంటుందా, బ్లడ్ అనేది ఏమైనా వస్తుందా, చాలా నొప్పిగా ఏమైనా ఉంటుందా అని అయితే అడుగుతూ ఉంటారు. అయితే మనకి ఈ పెల్విక్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు కొంచెం నొప్పిగా అయితే ఉంటుంది. అంటే మనం భరించగలిగే నొప్పి, మరి విపరీతమైన నొప్పి ఏం కాదు. అలాగే కొంతమందిలో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఎందుకు అంటే నాకు పెల్విక్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది చేసినప్పుడు ఫస్ట్ టైం బ్లీడింగ్ అనేది అవ్వలేదు. అలాగే 9th మంత్లో చేశారనమాట. 9th మంత్ సొగంలో నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు మళ్ళీ ఈ పీవీ టెస్ట్ అనేది చేయడం జరిగింది. అప్పుడు నాకు బ్లీడింగ్ అయితే అయింది అనమాట. అప్పటికి డాక్టర్ అయితే ఓకే, బేబీ అనేది హెడ్ డ్రాప్ అయింది, మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి మీకు 90% అయితే ఉన్నాయి అని అయితే నాకు డాక్టర్ అనేది ఆ టైంలో చెప్పారు. సర్విక్స్ కూడా ఓపెన్ అయితే అవ్వలేదు, కానీ సర్విక్స్ అనేది చాలా పలచబడింది అని అనేది చెప్పారు. అప్పుడైతే నాకు బ్లీడింగ్ అయితే అయింది. అది ఒక 2-3 డేస్ అయితే కొంచెం లైట్ బ్లీడింగ్ అయితే అయ్యి స్టాప్ అయితే అయిపోయింది. దానివల్ల ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ అయితే నాకేం చెప్పారంటే మీకు బ్లీడింగ్ కనుక ఎక్కువగా అవుతూ ఉంటే మీరు వెంటనే హాస్పిటల్కి అయితే వచ్చేయండి అని అయితే చెప్పారు. నాకైతే ఒక 2 డేస్ అయితే అయ్యి స్టాప్ అయితే అయిపోయింది. సో కొంచెం పెయిన్ అయితే ఉంటుంది, కొంతమందిలో బ్లీడింగ్ కూడా అవుతుంది, కొంతమందిలో బ్లీడింగ్ అనేది ఎటువంటి అవ్వదు. ఈ పీవీ టెస్ట్ చేయడం ద్వారా కూడా మనకి సర్విక్స్ అనేది త్వరగా ఓపెన్ కూడా అవుతుంది అనమాట. ఇట్లా 2-3 టైమ్స్ కనుక పీవీ టెస్ట్ చేస్తే మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అయ్యి బేబీ అనేది త్వరగా కిందకి డ్రాప్ అయ్యి పెయిన్స్ అనేది వచ్చి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ పీవీ టెస్ట్ ఉంది. సో పీవీ టెస్ట్ అంటే ఇదండి. నేనైతే ఫుల్ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నారు. మీకు ఈ పీవీ టెస్ట్ అంటే ఏంటి అని అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళలో కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. ఈ పీవీ టెస్ట్ ఎలా చేస్తారో ఏంటో, అంటే పెయిన్ ఉంటుందో ఏమో, బ్లీడింగ్ అవుతుంది ఏమో అని ఎటువంటి కంగారు పడాల్సిన అయితే అవసరం లేదు. సో నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.